వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోలో సి ప్రోగ్రామ్ టు ఫైండ్ రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఏదైనా ఒక స్ట్రింగ్కి రివర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev అండ్ విత్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev రెండు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విత్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev చూద్దాం. సో మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్రెడీ కొన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నవి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఇప్పుడు ఏదో ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, హెల్లో అనే స్ట్రింగు, ఇది S1లో స్టోర్ అయ్యిందనుకోండి. దీన్ని రివర్స్ చేసి ఆ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్, రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా రివర్స్ చేసి ఆ స్ట్రింగ్ని S1లో స్టోర్ చేయాలి. లైక్ దిస్ OLLEH. సో ఈ విధంగా స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అన్నీ రివర్స్ చేసి మనం ఆ స్ట్రింగ్లో అగైన్ స్టోర్ చేయాలి. మనకి ఈ విధంగా అవుట్పుట్ ఇస్తే హలో అని OLLEH అనేది అవుట్పుట్ రావాలి. సో దీనికి ఆల్రెడీ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసుకుని ఆ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని డైరెక్ట్గా పర్టికులర్ ఆపరేషన్ మనం చేయొచ్చు, కోడ్ అంతా రాయకుండా. సో మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ స్ట్రింగ్ రివర్స్ కోసం ఉన్న స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఏంటి? strrev. సో strrev ఆఫ్ S1 అంటే ఏంటి? స్ట్రింగ్ రివర్స్ అయ్యి అగైన్ S1లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చే ఒక స్ట్రింగు దానికి ఎలా రివర్స్ చేయాలో చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ #include strrev.h printf scanf అవి యూజ్ చేసుకుంటే ఆ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో #include strrev.h తర్వాత మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev యూజ్ చేస్తున్నాం కదా. సో అది ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది? string.h హెడర్ ఫైల్లో ఉంటుంది. సో మనం strrev యూజ్ చేసుకుంటుంటే సో string.h హెడర్ ఫైల్ని మనం మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో #include string.h. సో ఫస్ట్ 2 హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకున్నాం. తర్వాత మెయిన్. తర్వాత ఏం చేయాలి? మనం ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. అంటే మన స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకుని ఆ స్ట్రింగ్లోకి డేటా అనేది రీడ్ చేసుకోవాలి. సో స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాము? క్యార్ స్పేస్ స్ట్రింగ్ నేమ్ స్పేస్ సైజ్ సెమికోలన్. సో ఈ క్యార్ S1 ఆఫ్ 100 అంటే నేను S1 అనే స్ట్రింగ్ని 100 సైజ్తో డిక్లేర్ చేశాను స్ట్రింగ్ని. తర్వాత ఏం చేయాలి? స్ట్రింగ్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ స్ట్రింగ్లోకి డేటా రాయాలి. లైక్ దిస్ హైలో ఏదైనా సి ప్రోగ్రామింగ్ ఏదో ఒక స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం వేయాలి. సో దానికోసం స్క్రీన్ మీద printf ఎంటర్ స్ట్రింగ్ అని అడుగుతున్నాము. మనకి ఇప్పుడు printfలో ఏం రాస్తే అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఎంటర్ స్ట్రింగ్ అని అడుగుతుంది. తర్వాత దాన్ని మనకి స్క్రీన్ మీద ఇలా ఏదో ఒక ఎంటర్ స్ట్రింగ్ అని కనిపించిన వెంటనే మనం ఏం చేస్తాము? ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తే సపోజ్ హలో అని ఇచ్చామనుకోండి, అది వెళ్ళి S1లో స్టోర్ అవ్వాలి కదా. దానికోసం గెట్ ఎస్ ఆఫ్ S1 అంటే S1 గెట్ ఎస్ యూజ్ చేసి స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఏం చేస్తున్నాము? స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev యూజ్ చేసి ఆ స్ట్రింగ్ని రివర్స్ చేస్తుంది. అగైన్ దాన్ని S1లో స్టోర్ చేస్తున్నాం. దానికి సింటాక్స్ ఏంటి? strrev ఆఫ్ S1. సో స్ట్రింగ్ రివర్స్ అయిపోయి అది S1లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు వరకు హెలో ఉన్నదల్లా S1లో, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి OLLEH అని స్టోర్ అవుతుంది. సో ఫైనల్గా మనం అగైన్ రివర్స్ అయిన స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. printf స్ట్రింగ్ ఆఫ్టర్ రివర్స్ ఈస్ %s, S1. సో స్ట్రింగ్స్కి ఫార్మేట్ స్పెసిఫైర్ %s ఎందులో ఉంది? మన రివర్స్ అయిన స్ట్రింగ్ S1లో ఉంది కాబట్టి S1 అని ప్రింట్ చేసాం అనమాట. నెక్స్ట్ రిటర్న్ 0 మెయిన్ క్లోజ్. ఈ విధంగా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev యూజ్ చేసుకుని మనం స్ట్రింగ్ని రివర్స్ చేసాం. సో ఇప్పుడు స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎలా రివర్స్ చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు వితౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strrev లేకుండా యూజ్ చేయకుండా మనం స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎలా రివర్స్ చేస్తాము అంటే, ఫస్ట్ మన స్ట్రింగ్ హెలోనే అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాము? లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాము. స్ట్రింగ్ లెంత్ ఇది S1లో ఉందనుకోండి. సో ఇది S1లో ఉందనుకోండి హెలో అనే స్ట్రింగు. సో లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. లెంత్ ఈక్వల్ టు సపోజ్ 5 1 2 3 4 5 కదా ఈ స్ట్రింగ్ లెంత్. ఇప్పుడు ఏం చేస్తాము అంటే
ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్ని స్వాప్ చేస్తామన్నమాట. స్వాపింగ్ అంటే తెలుసుగా, ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేస్తాం, వాల్యూ స్పేసెస్. అంటే సపోజ్ హెచ్ ప్లేస్లోనేమో ఓ, ఓ ప్లేస్లో హెచ్ పెడతాం. అలాగే సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్, ఈ ప్లేస్లో ఎల్ ప్లేస్లో ఈ. ఇంకా ఈ థర్డ్, ఒకవేళ స్ట్రింగ్ అనేది మనకి లెంత్ ఆడ్ లెంత్ అనుకోండి, థర్డ్ నెంబర్ ఇంటర్చేంజ్ అవ్వదు. ఆడ్ నెంబర్ కాకుండా ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు ఈ హెలోలేనో ఇంకొక ఎల్ ఉందనుకోండి, ఎల్ అంటే మనకి ఐడెంటిఫికేషన్ అర్థం కాదు కదా. సపోజ్ పి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లాస్ట్ ఇంటర్చేంజ్ అవుతాయి. తర్వాత ఈ సెకండ్, ఈ లాస్ట్ వచ్చి సెకండ్, తర్వాత ఈ రెండు, ఈ విధంగా ఇంటర్చేంజ్ అయ్యి మనకి స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ లాస్ట్ ఇంటర్చేంజ్ అవుతే ఏమవుతుంది, ఓ హెచ్. తర్వాత ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతే ఏమవుతుంది, ఎల్ ఈ. తర్వాత మిడిల్ రెండు ఇంటర్చేంజ్ అయితే ఏమవుతుంది, పి ఎల్. ఈ విధంగా స్ట్రింగ్ రివర్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. దీనికి మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుని రాస్తామన్నమాట మన ప్రోగ్రామింగ్లో. సో ఎక్కడి వరకు మనం లూప్ రిపీట్ చేస్తాము అంటే స్ట్రింగ్ లెంత్ బై 2 వరకు. సపోజ్ మన లెంత్ 5 అనుకోండి, హలో అనే అనుకోండి, లెంత్ 5 అనుకోండి, లెంత్ బై 2 అంటే 5/2 ఇంటీజర్ 2 అంటే ఈవెన్ మనకి ఆర్డర్ లెంత్ ఉన్న స్ట్రింగ్స్కి లెంత్ 2 వరకు ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. సపోజ్ స్ట్రింగ్ లెంత్ 6 అనుకోండి, లెంత్ బై 2, సో లెంత్ బై 2 అంటే 3 అవుతుంది. ఇక్కడ వరకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తే మనకు అర్థమవుతుంది. సో హ్యాష్ ఇంక్లూడ్ strrev.h, తర్వాత మైన్, తర్వాత కార్ s1/100 మనం ఆ స్ట్రింగ్ని డిఫైన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది స్వాపింగ్ చేస్తామని చెప్పాను కదా ఫస్ట్కి లాస్ట్కి, దాని గురించి టీ అనే ఒక క్యారెక్టర్ వేరియబుల్ని కూడా డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే స్వాపింగ్లో ఈ వాల్యూ అక్కడికి, ఆ వాల్యూ ఇక్కడికి మార్చేటప్పుడు మనకి ఈ టీ వేరియబుల్ యూజ్ అవుతుంది అనమాట, టెంపరీగా డేటాని స్టోర్ చేసుకోవడానికి. అసలు లెంత్ స్టోర్ చేయడానికి ఎల్, తర్వాత ఫర్ లూప్లో యూజ్ చేసుకోవడానికి ఐ. ఈ వేరియబుల్స్ అన్నిటిని డిక్లేర్ చేసుకున్నాను. లెంత్ ఐ కూడా ఇంటీజర్ వేరియబుల్స్, ఈ స్ట్రింగును టీ అనేది క్యారెక్టర్ వేరియబుల్స్. తర్వాత ఏం చేయాలి, S1లోకి డేటాని ఎంటర్ చేసుకోవాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ స్ట్రింగ్ అని అడుగుతుంది మనకి స్క్రీన్ మీద. అప్పుడు మనం వెంటనే స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం కదా, అది వచ్చి S1లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎల్ ఈక్వల్ టు strlen ఆఫ్ S1. సో స్ట్రింగ్ లెంత్ strlen అని మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో లేకపోతే ఇలా నేను ఇది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయను అని అనుకుంటే దీనికి కూడా ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ i ఈక్వల్ టు 0, s ఆఫ్ i నాట్ ఈక్వల్ టు నల్ క్యారెక్టర్ i ప్లస్ ప్లస్ ఎల్ ప్లస్ ప్లస్ అని రాసి ఇనీషియల్గా ఎల్ని 0కి ఇనీషియలైజ్ చేసి మనకి లెంత్ వచ్చేస్తుంది కూడా. ఈ strlen యూజ్ చేసుకోను అంటే అది కూడా రాసుకోవచ్చు, అలా కూడా లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను strlen యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ string.hని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రోగ్రాంలో. ఇక్కడికి లెంత్ ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఇందాకే చెప్పాను కదా, ఫర్ i ఈక్వల్ టు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి i<l/2 వరకు లూప్ రిపీట్ అవుతుంది. i ప్లస్ ప్లస్ సేమ్ అవుతుంది. మనం ఏం చేయాలని చెప్పాను, ఈ క్యారెక్టర్ స్వాప్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను, i ఎక్కడ స్టార్ట్ అయ్యింది, 0, 1 2 3 4 కదా, ఇలా ఇండెక్స్లు ఇలా ఉంటాయి కదా. సో i ఈక్వల్ టు 0. సో టీ ఈక్వల్ టు S1 ఆఫ్ i. టీ అంటే టీలో మనం ఏం చేసాము, సపోజ్ ఇది S1 కదా, అయ్యే వాల్యూ 0. S1 ఆఫ్ 0లో ఏముంది, హెచ్ ఉంది, అది టీలో స్టోర్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, S1 ఆఫ్ iలోకి, అంటే అప్పుడు i వాల్యూ ఎంత 0, S ఆఫ్ 0లోకి ఏం చేస్తున్నాము, S ఆఫ్ L మైనస్ i మైనస్ 1. L వాల్యూ ఎంత, మన స్ట్రింగ్ లెంత్ ఎంత 5, i వాల్యూ ఎంత 0, 5 మైనస్ 0 మైనస్ 1 అంటే 4. S ఆఫ్ 0లోకి S ఆఫ్ 4 పెట్టాలి. S ఆఫ్ 4 అంటే ఏంటి, 0. ఇప్పుడు S ఆఫ్ 0 అంటే ఏంటి, హెచ్లోకి ఏం చేయాలి, ఓని యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడికి ఏమి వెళ్ళాలి, హెచ్లో ఉంది, హెచ్ వెళ్ళాలి. హెచ్ ఎక్కడుంది, టీలో ఉంది. అందుకని S ఆఫ్ L మైనస్ i మైనస్ 1లోకి ఏం యాడ్ చేయాలి, టీలో ఉన్నది యాడ్ చేయాలి. టీలో ఏముంది, హెచ్. సో ఈ విధంగా 2 స్వాప్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతాయి, ఈ 2 స్వాప్ అవుతాయి, ఈను ఎల్. సో స్ట్రింగ్ లెంత్ ఆడ్ కాబట్టి ఈ థర్డ్ స్వాప్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎందుకు స్వాప్ అయినా అవ్వకపోయినా అది అక్కడే ఉంటుంది కదా, మన స్ట్రింగ్ రివర్స్ చేసినప్పుడు స్ట్రింగ్ లెంత్ ఆడ్ అయితే. సో ఈ విధంగా స్ట్రింగ్ రివర్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఫైనల్గా
రివర్స్ అయిన స్ట్రింగ్ S1లో ఉంటుందని ప్రింట్ చేస్తున్నాము రిటర్న్ జీరో. ఈ విధంగా విత్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్, వితౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ మనం స్ట్రింగ్ని రివర్స్ చేయొచ్చు అనమాట.